గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మా గురువులందరికీ ఈరోజు నా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ వీడియో చేస్తానండి. వెల్కమ్ బ్యాక్ టు దీపాస్ వరల్డ్. ఈరోజు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే నేను 90s కిడ్ని, అంటే 90వ సంవత్సరంలో నేను స్కూల్లోకి అడుగు పెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా గురువులు అంటే నాకు ఎంతో గౌరవం. మాకు చదువు చెప్పిన టీచర్లు అంటే నాకు ఎంతో గౌరవం. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇలాంటి వీడియోలు పెద్దగా చూడరని తెలుసు, కానీ ఒక 10 మంది చూసినా అందులో ఒక్కరు ఆలోచించినా నాకు సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఫస్ట్ డే నుంచి ఇష్టపడే స్కూల్కి వెళ్ళాను. చిన్న వయసులో ఒక ఈశ్వరి అని ఒక అక్క ఉండేది మా ఇంటి పక్కన, నాయ బ్రాహ్మణుల అక్క ఒకరు ఉండేవారు. ఆ అక్క నన్ను తీసుకెళ్ళారు స్కూల్కి. పక్కన నైబర్స్ ఉండేవాళ్ళు. ఆ రోజు మొదలు నాకు స్కూల్ అంటే ఎంతో ఇష్టంగా వెళ్ళాను. అలాగే నాకు బాగా ఊహ తెలిసినప్పటి నుంచి నా టీచర్లను నేను గౌరవించడం నేర్చుకున్నాను. ఎందుకంటే నాకు టీచర్స్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా మంచి మాటలు చెప్తే నాకు చాలా ఇష్టం. మా రోషమ్మ మేడం కానీ, మా విజయ టీచర్ కానీ, మా విజయ టీచరు చనిపోయారు. ఆవిడ ఆత్మ శాంతించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అలాగే మా స్వామి అయ్యవేరని, జానుభాష సార్ కూడా రీసెంట్గా చనిపోయినారని విన్నాను. కరీం సార్ అని, చాలామంది వేమనారాయణ రెడ్డి సార్ అని, ప్రతి ఒక్కరూ మాకు స్కూల్ ప్రైమరీ స్కూల్లో ఆ టీచర్స్ ఉండేవాళ్ళు. హై స్కూల్కి వచ్చిన తర్వాత ఎంతోమంది మమ్మల్ని ప్రోత్సహించేవారు. ఎన్నో మంచి విషయాలు చెప్పారు. ఈనాటికి సూర్యనారాయణ సార్ అంటే నాకు ఎంతో గౌరవం. గుణశేఖర్ సార్, ప్రతి ఒక్కరూ మాకు ఎన్నో విషయాలు నేర్పించారు. వాళ్ళు నేర్పించిన జ్ఞానమే ఈరోజు ఎక్కడైనా ఒక చిన్న పొరపాటు చేయాలంటే ఆలోచిస్తున్నాం, తప్పు చేయడానికి భయపడతాం. ఇది తప్పు, ఇది ఒప్పు అనే జ్ఞానాన్ని మాలో కలిగించారు. నాకు ఆ గురువులందరికీ ఈరోజు మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ వాళ్ళ ఆశీర్వాదం నాపై ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే వీటన్నిటికంటే ముందు నా జన్మనిచ్చిన నా తల్లి, నా గురువుకు నేను నమస్కరించుకోవాలి. నా తల్లికి మాతృదేవో భవ. కానీ నా తల్లి విషయంలో నేను బాధ్యతగా లేను, నా పరిస్థితుల కారణంగా. అది ఇంకొకసారి వీడియోలో చెప్తాను. అలాగే మీరందరితో పాటు ఈరోజు నేను ఒక ప్రొఫెషనల్గా ఈరోజు ఈ వృత్తి బ్యూటీ వరల్డ్లో నేను ఉన్నానంటే దానికి ప్రధాన కారణం పర్వీన్ అనే నా స్నేహితురాలు. తను నా మొదటి గురువు. ఇందులో ఈ ఓనమాలు అంటారు కదా, అలా నాకు ఈ వృత్తిలో ఓనమాలు నేర్పించిన ఫస్ట్ గురువు ఎవరంటే పర్వీన్. ఆ అమ్మాయికి గురు పూజ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కరించుకుంటున్నాను. ఎందుకంటే ఎంత పెద్ద వరల్డ్లో నేను ఈరోజు ఉండడానికి ఆ అమ్మాయి నా మొదటి కారణం. సో తనకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. అలాగే ఈ వృత్తిలో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క గురువు నాకు జీవిత రాజశేఖర్ మేడం కానివ్వండి, దాని తర్వాత సురేష్ హైదరాబాద్లో నేను హెయిర్కి వెళ్ళినప్పుడు అక్కడ నేర్పించిన అజిత్ సార్ కానీ, చాలామంది అక్కడ నేర్పించిన ప్రతి ఒక్క గురువుకు నేను నా తల వంచి నమస్కరిస్తున్నాను. అలాగే ఇది వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే, నా జీవితంలో ప్రతి ఒక్కరూ నేను మంచిగా బ్రతకడానికి, నేను ఈరోజు చాలా విషయాల్లో మంచిగా ఉండడానికి నా జీవితంలో ఇద్దరు ప్రధాన కారణం. నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను. ఒక ఆవిడికి ఆమె పేరు చెప్పడం అందరికీ ఇష్టం ఉండదు, కానీ నాకు చెప్పాలని అనిపిస్తుంది. ఉమా అక్క నా జీవితంలో అమ్మ. అక్క తర్వాత ఆ యొక్క మంచి ఆమె దగ్గర 10 మందికి నేను ఎలా పెట్టాలో నేర్చుకుంటే నాకు బ్రతుకు నేర్పించింది ఇంకొక అమ్మ. తన పేరు రేవతి అక్క. ఆ అక్క నేను మాటకి పిలవడానికి అక్క అని పిలుస్తాను, కానీ నాకు అమ్మ స్థానమే తనది. ఎందుకంటే ఏ ఆపద సమయంలోనైనా ఆర్థికంగా నన్ను ఆదుకొని నన్ను ముందుకు నడిపిస్తున్నారు. వారెప్పటికీ నేను వాళ్ళందరికీ రుణపడి ఉంటాను. వారికి నా శిరస్సు వంచి నా నమస్కారాలు ఈరోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేను చెప్పే విధానం సరిగా లేదేమో, కానీ నా మనసులో వారి పట్ల ఎంతో కృతజ్ఞత ఉంది. ఎందుకంటే ఈరోజు నేను బ్రతుకుతున్నానంటే నా తల్లి నాకు జన్మనిస్తే వీరందరూ నాకు బ్రతకడానికి నేర్పించారు. అలాగే వీరితో పాటు నా స్నేహితులు ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట సాయంగా ఒక గురువు అయ్యారు. నేను చెడు చేస్తుంటే ఇది తప్పని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా గురువులతో సమానం. వీళ్ళ కాకుండా ఒక చెడు అంటే పర్యాయ పదంగా ఒక వ్యక్తి నా జీవితంలో ఉన్నారు. ఆమెను చూసి ఎలా బ్రతకూడదో నేర్చుకున్నాను నేను. ఆమె జీవితంలో, ఆమె చేతిలో నేను భయంకరంగా మోసపోయాను.
ఆమెకు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఆమెను నమ్మి ఆమెకి చాలా సందర్భాల్లో సహాయం చేశాను. చాలా సందర్భాల్లో అలా సహాయం చేసినందుకు ఆవిడ నాకు ఇచ్చిన అపకీర్తికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఆమె కూడా నాకు గురువే. ఎందుకు గురువు అంటే ఆమెను చూసి నేను నేర్చుకున్నాను ఎదుటి వారికి ఇచ్చాడు ఎలా చేయకూడదు అని. ఆమెకు కూడా ఈ వీడియో అంకితం చేస్తున్నాను. నా గురువులకి, నాతో ఉన్న వారికి, వీరే కాకుండా నా లైఫ్లో నాకు ప్రధాన కారణం నా బిడ్డ, నా కొడుకు. నా బిడ్డ కూడా ఒక్కొక్క సందర్భంలో నాకు గురువే అవుతున్నాడు. చాలా సందర్భాల్లో వాడికి కూడా నేను నమస్కరించకూడదు. నా ఆశీస్సులు నా బిడ్డకు తెలియజేస్తూ వీడియో చేస్తున్నాను. ఇదంతా ఎందుకు మాకు సోదని మీరు అనుకోకండి. ఎందుకంటే నా మనసులో భావన నేనేంటో తెలియాలని ఈ వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది అయినా మంచి చెడు నేర్చుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ రెండోది, ఇప్పుడున్న విద్యార్థుల్లోనూ సరిలేరు, ఉపాధ్యాయులు కూడా సరిగా లేరు. అందరూ మారి వారి వారి విధులు కరెక్ట్గా నిర్వర్తిస్తారని కోరుకుంటూ మరి ఒక్కసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ ఈ వీడియో ప్రతి ఒక్క టీచర్లు గౌరవించే ప్రతి ఒక్క విద్యార్థికి అంకితం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. అందుకని మిమ్మల్ని శిరస్సు వంచి వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.